చాలా రోజుల తర్వాత అమ్మమ్మ ఇంటికి వచ్చాను. ఈ రోజంతా ఊరంతా తిరిగేయాలి. ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? మన ఊర్లో ఉండే పార్క్ దగ్గరికి వెళ్దాం. దాని తర్వాత మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకుందాం. సరే బయలుదేరదాం పద. అరే అదిగో కొంతమంది మన ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఆడుకుందాం వాళ్ళతోనే. అరే వాళ్ళ చేతిలో కైట్స్ కూడా ఉన్నాయి. వెంకీ మంకీ గారిని వెళ్ళి అడుగుదాం. కైట్స్ కొంచెంసేపు ఆడుకోవడానికి ఇస్తారు నాకు. అరే వెంకీ మంకీ, కొద్దిసేపు నాకు కైట్స్ ఇవ్వండిరా, ఆడుకుంటాను. సించాను, ఎప్పుడు వచ్చావురా నువ్వు? నేను వచ్చి 2 days అయిందిరా. మిమ్మల్ని అసలు చూడలేదు. సరే కైట్స్ అయితే సూపర్ ఉన్నాయి. అరే నాకు ఆ డోరేమోన్ కైట్ ఇస్తారా, కొంచెంసేపు ఆడుకుంటాను. సించాన్, నువ్వు వెళ్ళి కొనుక్కోరా, మేమేమి ఇవ్వం నీకు ఇలా కైట్స్. అసలే మా తమ్ముడు గాడిది అది, మా తమ్ముడు అసలే ఇవ్వడు. సర్లే, నిన్ను అడగలేదు కదరా, నేను మీ తమ్ముడిని అడుగుతాను. అరే మంకీ, నాకు ఒకసారి కైట్ ఇవ్వరా, ఆడుకుని ఇచ్చేస్తాను. ఏంట్రా నీకిచ్చేదేంట్రా? కష్టపడి మేము కొనుక్కుంటే నువ్వు వెళ్ళి కొనుక్కో. ఎవడొద్దన్నాడు? మా కైట్స్ అడుగుతావేంట్రా నువ్వు? పోరా పో, నువ్వు మాతో ఆడుకోద్దు కూడా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అరే మంకీ, ఎందుకురా అలా అంటున్నావు? నేను కైటే కదా అడిగాను, ఎందుకు నన్ను తిడుతున్నావు? ఎక్కువ మాట్లాడావంటే మా కిక్ అన్నయ్య చెప్తాను, చెప్పమంటావా? చెప్పుకుంటూ చెప్పుకోరా, మీ అన్నయ్యకి ఏమైనా భయపెడతాను అనుకుంటున్నావు నువ్వు? అరే వెంకీ మంకీ, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారా, మా అన్నయ్యతో చెప్తాను నేను మీ పని. అరే సించాన్, ఏది కావాలంటే చేసుకోరా, నీకేమైనా భయపడతాం అనుకుంటున్నావా నువ్వు? ఎవ్వరికి మేము భయపడం. మా కైట్స్ మేము ఆడుకుంటున్నాం, నీకెందుకు ఇవ్వాలరా కైట్స్? అరే చించాన్, వెళ్ళరా ఇక్కడి నుంచి. వెళ్ళలేదంటే వచ్చి తన్నుతాను, వెళ్తావా వెళ్ళవా? ఈ వెంకీ మింకీ గాలికి చాలా ఎక్కువైపోయింది. వెళ్ళే అన్నయ్యని తీసుకురావాలి. అరే కిక్కు, తొందరగా రావాలరా నువ్వు. అరే హిమవరి, చాలా రోజుల తర్వాత అమ్మమ్మ ఇంటికి వచ్చాం. ఈ రోజు మొత్తం పార్టీ చేసుకోవాలి మనం. పద పార్టీ చేసుకుందాం. అవునన్నయ్య, మన ఇద్దరం కొంచెం పార్టీ చేసుకుందాం. చాలా రోజుల తర్వాత మనం వచ్చాం కదా అమ్మమ్మ ఇంటికి. వావ్, సూపర్ సూపర్. మ్యూజిక్ ఏమైనా పెట్టుకుందాం అన్నయ్య, చాలా బాగా మ్యూజిక్ వేసుకుని నీట్ గా డాన్స్ వేద్దాం. అవును హేమవరి, ఏదైనా మ్యూజిక్ పెడతానుండు. అరే కిక్కు, ఏంటి ఇలా మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ వేస్తున్నారు? నేను ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కుంటే. అరే కిక్కు, వినిపిస్తుందారా? కొంచెం మ్యూజిక్ అనేది తగ్గించరా. హిమవరి, నువ్వేనా కొంచెం తగ్గించొచ్చు కదా. అరే ఎవడ్రా ఇందక్క నుంచి నడుస్తున్నాడు? అరే చించాన్, నువ్వెప్పుడు వచ్చావరా? బయటికి వెళ్ళి ఆడుకుంటానని చెప్పు, ఇప్పుడు ఎందుకు వచ్చావు? సాయంత్రం దాకా రానన్నావు కదా. హిమవరి, నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంట్రా చించాన్ అది? అరే కిక్కు, ఇది నీకే చెప్పాలరా. అరే మేమిద్దరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం కదరా, నువ్వు కూడా రారా, వెళ్ళి డాన్స్ చేద్దాం. అరే కిక్కు, ఇది చాలా పెద్ద సమస్యరా, నువ్వు రావాల్సిందే. అరే సించాన్, ఇంటి దగ్గర కూడా ఎప్పుడు ఇలాగే గోల్ చేస్తూ ఉంటావు. ఏదో ఒక సమస్యని ఇంటికి తీసుకొస్తూనే ఉంటావు. అసలు ఆడుకుంటే మనం ముగ్గురమే ఆడుకోవచ్చు కదా, ఎందుకు బయటికి వెళ్తున్నావు? ఎందుకు అన్ని సమస్యలు తీసుకొస్తావు? మాతో ఆడుకో నువ్వు. అరే కిక్కు, ఫస్ట్ నా సమస్య వినరా, దాని తర్వాత మాట్లాడు. మన ఇంటి పక్కన ఉండే వెంకీ మంకీ గాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు గ్రౌండ్ కి వెళ్ళి కైట్ ఎగరేసుకుని ఆడుకుంటున్నారా. వాళ్ళిద్దరు చాలా దారుణంగా కూడా మాట్లాడారు. నాకు ఎలాగైనా కైట్ కావాలి, అది కూడా బెంటన్ కైటే కావాలి నాకు. అరే సించాన్, ఏంట్రా ప్రతిదానికి మారం చేస్తూ ఉంటావు? నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇంచక్క పాటలు పెట్టాను, పాటలు పాడుతూ డాన్స్ చేద్దాం దా. హిమావరి కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. ఏమోరా గిక్కు, నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు. నాకు కైట్ కావాలి, అది కూడా బెంటెన్దే కావాలి. నాకు ఇస్తావా ఇవ్వా? లేకపోతే ఇంట్లో సామాన్లన్నీ పగలగొట్టేస్తాను. అబ్బా సించాన్, సరే వెళ్దాం పద. A few minutes later. అరే సించాన్, అక్కడ చూడు, నీకు కావాల్సిన బెంటన్ కైట్ ఉంది, కానీ డబ్బులే అసలు ఏమీ లేవురా. ఎలా కొందాం? ఫస్ట్ వెళ్ళి కాస్ట్ ఎంత షాప్ లో అడుగుదాంరా, దాని తర్వాత మనం డబ్బులు ఎలాగైనా అరేంజ్ చేసుకుని కొనుక్కుందాం. సరేరా సించాన్, పద వెళ్దాం. మోటు అంకుల్, ఆ బెంటన్ కైట్ ఎంత? నాకు కావాలది, తప్పకుండా నేను తీసుకోవాలది, నాకు కావాలది. ఎంతో కాస్ట్ చెప్తారా మోటు అంకుల్? ప్లీజ్ మోటు అంకుల్ చెప్పండి. అరే పిల్లలు, ఎందుకురా అంతగా ఆలోచపడుతున్నారు? చెప్తాను కదా ప్రైజ్. దాని ప్రైజ్ 25 రూపాయలు. డబ్బులున్నాయా మీరు? డబ్బులు లేకపోతే ఎవరికి ఫ్రీగా ఏమీ ఇవ్వను, డబ్బులుంటేనే ఇస్తాను. రా సించాన్, నీ దగ్గర ఉన్నాయా డబ్బులు? మోటు అంకుల్, మా దగ్గర ఇప్పుడు అయితే డబ్బులు లేవు. మేము ఇంటికెళ్ళి తీసుకురావడానికి ట్రై చేస్తాం. కొంచెంసేపు ఇది పక్కకి పెడతారా? పక్కకేం పెట్టేది లేదు బాబు, ఎవరైనా అడిగితే ఇచ్చేస్తాను. మీరు తొందరగా వస్తే మీకే ఇస్తాను, లేకపోతే ఎవరికైనా అమ్మేస్తాను, మీ ఇష్టం మరి. అరే మోటు అంకుల్, ప్లీజ్ కొంచెంసేపు ఉంచొచ్చు కదా, మా చించాన్ గారు లేకపోతే ఏడుస్తూనే ఉంటారు ఈ రోజంతా. అవును మోటు అంకుల్, కొంచెంసేపు ఉంచొచ్చు కదా, మా చించాన్ గారికి తీసేసుకుంటాం. మేము ఎలాగైనా డబ్బులు తీసుకొస్తాంలేండి. అలా కుదరదు బాబు. పిల్లలు మీరు వెళ్ళిపోండి, మీ దగ్గర డబ్బులు లేకపోతే. నాకు ఇంకా కస్టమర్స్ వచ్చే టైం అయింది కదా, వెళ్ళిపోండి మీరందరూ. ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురండి, అప్పుడు కైట్స్ ఉంటే ఇస్తాను. అరే మోటు అంకుల్, అరే కిక్కు, ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే సించాన్, ఒకసారి అటు చూడు, పుష్పలా ఉన్నాడు. పుష్ప ఎక్కడికో పారిపోతున్నాడు రా. అవునరా కిక్కు, పుష్ప ఏంటి ఇక్కడ ఉన్నాడు? పద వెంటనే పుష్పాన్ని వెళ్ళి కలుద్దాం. పుష్ప, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు?
నా సరుకా తీసుకెళ్తుండే పోలీసులు వచ్చి నన్ను పట్టుకున్నారు. దాంతో పారిపోయాను నేను. ఇలా దొరకకుండా తిరుగుతున్నాను. ఆయన పిల్లలు మీరేంటి ఇక్కడ తిరుగుతున్నారు? ఇంట్లో చెప్పే వచ్చినారా? లేదు పుష్ప, మేము సించాన్ గడు కైట్ అడిగితే నేను ఇక్కడ దాకా వచ్చాడు కైట్ కొనడానికి వచ్చాను. మా జేబులో ఏమో ఏ డబ్బులు లేవు. అవునా, నేను కొనిస్తానులే. నాకు చిన్న పని చేసి పెడతారా? అరే పుష్ప, నువ్వు నా కోసం చేసి పెడతావా? అయితే నీ కోసం ఏదైనా చేస్తాను. ఏం చేయాలి పుష్ప? ఈ తోరు కొంతమంది పోలీసులు వస్తారు. వాళ్ళకి నువ్వు చెప్పాలా ఏమనంటే, పుష్ప ఇటువైపు పోలేదు, అటువైపు పోయాడని చెప్పు. నేను ఇటువైపు పోతాను. చెప్తారా పిల్లలు? చెప్తాం పుష్ప, దానికేంటి? నువ్వు మా కైట్ కొనడమే ఎక్కువ. సరే పిల్లలు, ఎన్నైనా కొనుక్కోండి. ఇంకో 1000 రూపాయలు. ఏది కావాలంటే అది కొనుక్కోండి. మర్చిపోద్దు. ఇటు వెళ్తున్నా నేను, అటు పోయినని చెప్పండి. సరే వస్తాను మరి, ఓకేనా? అలాగే పుష్ప, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పుష్ప ఇచ్చినందుకు. అరే థ్యాంక్ యూ పుష్ప, నేను కూడా బోల్డెన్ కైట్స్ కొనుక్కుంటాను ఇప్పుడు. అరే సించాన్, అటువైపు చూడు, పోలీసుల్లో ఉన్నారు. పద వెళ్దాం వాళ్ళ దగ్గరికి. అబ్బా, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ పుష్ప? ఇక్కడే కనిపించాడు ఎప్పుడేని. సరే ఈ పిల్లలు ఉన్నారు కదా, అరే పిల్లలు ఇలా రండి రా, ఒకసారి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. చెప్పండి పోలీస్ అంకుల్, ఏం చేయాలి మీకోసం? రే పిల్లలు, ఇటువైపు పుష్ప వచ్చాడా? పుష్ప లారీని అక్కడ పాడేసి వెంటనే పారిపోయాడు. ఇంకొంచెం ఉంటే దొరికిపోయేవాడు. ఇటువైపు ఏమైనా వచ్చాడా పుష్ప? పోలీస్ అంకుల్ వచ్చాడు, మేము చూసాం తన్ని. తను అటువైపు వెళ్ళిపోయాడు. అవునా పిల్లలు, మీరు చూసారు కదా ఖచ్చితంగా? అవును పోలీస్ సార్, మేమందరం చూసాం. తను అటువైపే వెళ్ళాడు, మేమందరం చూసామని చెప్తున్నాం కదా. అదే మంచి పిల్లలు వెళ్ళరు, మీరు బాగా చెప్పారు. పదండి రా, అటువైపు వెళ్ళి ఎత్తుకుదాం. పదండి. అబ్బా, పుష్ప వల్ల మనం చాలా కైట్స్ కొనుక్కున్నాం. పుష్పకు కూడా హెల్ప్ చేసాం. ఇంకా లాస్ట్ లో ఒక్క పని మాత్రం మిగిలిపోయింది. వెంకీ మంకీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం బిల్డప్ కొడదాం. పదండి. అరే వెంకీ మంకీ, చూడరా మా దగ్గర ఏ కైట్స్ ఉన్నాయో. బెంటెన్ కైట్స్, నోబితా కైట్, చివరికి నా కైట్ కూడా ఉందిరా, సించాన్ కైట్. చూసావు కదా, నా బ్రాండ్ ఇదిరా, నా బ్రాండ్. అరే సించాన్, ఏంట్రా ఇన్ని కొన్నావు? నీ ఇన్ని కొంటావు అనుకోలేదురా. అరే మాకు కొంచెం ఆ బెంటెన్ కైట్ ఇస్తావా? కొద్దిసేపు ఆడుకునిస్తాం. ఇంతకేదో అన్నారు కదరా, ఇప్పుడు అనండి. ఏది కావాలంటే అది చెప్పుకోండి మీ అన్నయ్య. కానీ ఇప్పుడు మా అన్నయ్య మొత్తం అన్ని కొన్నాడు. అరే సారీ రా సించాన్, ఇంకెప్పుడు అలా అను. నీతో కాదురా, మీ తమ్ముడితో చెప్పించుకోవాలని ఉంది నాకు. అరే సించాన్, సారీరా, నాకు కూడా ఒకసారి బెంటెన్ కైట్ ఇవ్వి. అది లెక్క, సించాన్ కడుతూ తగ్గేదేలే.